హే హాయ్ గైస్. యాక్చువల్లీ ఈరోజు మనం నేషనల్ ఇష్యూస్ కోసం మాట్లాడుతున్నాం. ఆల్రెడీ మార్నింగ్ నేను మాస్టర్స్ కోసం నేను డాట్ వెబ్సైట్ కోసం డాట్ స్కాలర్షిప్ కోసం ఆల్రెడీ చెప్పాను. సో ఇప్పుడు వచ్చే వీడియో వచ్చేసి నేను సడన్గా నేను నిర్ణయించుకున్నాను ఈ వీడియో చేద్దాం అని చెప్పి. సో మన నైబర్హుడ్లో అయిన తమిళనాడు అండ్ వెస్ట్ బెంగాల్ అయిన ఎలక్షన్స్ కోసం నేను ఈ వీడియో చెప్తాను. లెట్స్ గో. హే హాయ్, దిస్ ఈజ్ షేడికారే. యాక్చువల్లీ ఇప్పుడు టాపిక్ మన నైబర్హుడ్లో అవుతున్న ఎలక్షన్ రిజల్ట్స్ కోసం చెప్తున్నాను. యాక్చువల్లీ 2 బిగ్ డైనోసార్స్ మధ్యలో విజయ్ గారు టీవీకి పార్టీ పెట్టినప్పుడు ఈ సర్వైవల్ అవుతుందా లేదో, లేదంటే గెలుస్తారో లేదో, అసలు వీళ్ళకి ఓట్ బ్యాంక్లో డిపాజిట్ అయినా వస్తుందా లేదా అని చెప్పి చాలా మంది అనుకున్నారు. బట్ మొత్తానికి రివర్స్ చేసేసి విజయ్ గారు సీఎం అవ్వబోతున్నారు. రియల్లీ ఇప్పుడు టైం వచ్చి 6:30 అవుతుంది. వీడియో అప్లోడ్ చేసేసరికి నియర్లీ 8:39 వరకు అవ్వచ్చు. సో మ్యాక్సిమం విజయ్ గారికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. సో ఇది ఒక రెవల్యూషన్ అని చెప్పాలి. ఎందుకు అంటే చాలా ఇయర్స్ నుంచి డిఎంకి ఏడిఎంకి తప్ప ఇంకే పార్టీ అనేది అక్కడ లేదు. సో బట్ ఆఫ్టర్ నియర్లీ 75 ఇయర్స్ తర్వాత ఫస్ట్ టైం టీవీకి ఒక బయట నుంచి ఒక పార్టీ అనేది ఎంటర్ అయింది ఈ కాంపిటీషన్కి, రేస్లో మ్యాచింగ్ ఇచ్చుకుంటూ. సో మీలో ఓన్లీ 30 సీట్స్ వరకే టీవీకి పార్టీ అనేది వస్తుందని చెప్పి అందరూ అన్నారు. బట్ అది యాక్చువల్గా 108 సీట్ క్రాస్ చేసింది. సో ఇట్ వాస్ గ్రేట్ విక్టరీ ఫర్ ద అప్కమింగ్ సీఎం విజయ్ సార్. యాక్చువల్లీ నేను విజయ్ గారికి పెద్ద ఫ్యాన్ని. యాక్చువల్లీ ఆయన మూవీస్ అంటే చాలా ఇష్టం. బట్ ఏంటంటే ఆయన పొలిటికల్ ఎరా చూస్తే నాకు ఐడియా లేదు. సో బికాస్ ఇది ఆయన ఫస్ట్ టైం కాబట్టి నెక్స్ట్ టైం ఆయన రూలింగ్ ఎలా ఉంటుందో చూస్తాం. బికాస్ నేను నా బ్యాచిలర్స్ని చెన్నైలోనే కంప్లీట్ చేశాను. ఆ టైంలో చాలా ఇష్యూస్ అనేది ఉంది, గవర్నమెంట్ ద్వారా కాదు బట్ చెన్నై నీట్నెస్ క్లీన్నెస్ కోసం ఆ వేస్టేజ్ అండ్ చాలా విధాలుగా సఫర్ అయ్యాం చెన్నైలో. బట్ చాలా వాటిని ఇప్పుడు విజయ్ గారు వచ్చిన తర్వాత ఇంకేమైనా ఆ మార్పు అనేది వస్తా లేదో చూస్తున్నాను. సో వస్తే మంచిదే. బట్ ఇట్ వాస్ షాకింగ్ బికాజ్ నేను 2 days నుంచి డిఎంకేని బీట్ చేయగలరు అని చెప్పి అనుకోలేదు యాక్చువల్గా. బట్ డిఎంకేని బీట్ చేసి విజయ్ గారు నెంబర్ 1లో ఉన్నారు. సో ఇట్ వాస్ షాకింగ్ ఓన్లీ. నెక్స్ట్ వచ్చేసి ఇది టీవీకి తమిళనాడు ఎలక్షన్స్ పక్కన పెడితే ఇప్పుడు మన వెస్ట్ బెంగాల్లో మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది, టీఎంసీ వర్సెస్ బీజేపీ అయిపోతుంది. అక్కడ బీజేపీ యాక్చువల్లీ ఈరోజు రిజల్ట్స్ కౌంటింగ్లో బీజేపీ హై మెజారిటీతో ఉంది. నియర్లీ 190+ సీట్స్తో బీజేపీ హై మెజారిటీ ఉంది. సో నాకు తెలిసి ఈ టైంకి కౌంటింగ్ కూడా కంప్లీట్ అయిపోయి రిజల్ట్స్ కూడా వచ్చేసి ఉంటాయి. మ్యాక్సిమం బీజేపీకి గెలిచే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఆ టీఎంసీకి చాలా నెగిటివిటీ అనేది ఉండిపోయింది. 15 years నుంచి టీఎంసీకి వెళ్ళడం వల్ల అక్కడ వన్ సైడ్ అయిపోయింది మొత్తం. నో అపోజిషన్, నో స్ట్రాంగ్ కాంపిటీషన్. సో ఎప్పుడు ఒకే పార్టీ అనేది రూలింగ్లో ఉన్నా సరే ప్రాబ్లమే. దానికి కాంపిటీషన్ అనేది ఇవ్వకపోతే రేపు పొద్దున్న వాళ్ళు చెప్పిందే రూల్స్ అవుతుంది, వాళ్ళు చెప్పినట్లే అందరూ వినాల్సి వస్తుంది. ఒక ఫోర్స్ఫుల్గా వాళ్ళు రూల్ చేస్తారు. సో మార్పు అనేది ప్రతి దగ్గర ఉండాలి. ఒక యూస్ఫుల్ అవుతుందంటే వాళ్ళు ఉన్నా పర్లేదు, వాళ్ళ వల్ల మనకు యూస్ఫుల్ కన్నా నెగిటివిటీ ప్రాబ్లమ్స్ అనేది ఎక్కువ వస్తుందంటే మనం అది మారాలి. సో మన డెమోక్రసీ మన కంట్రీ. సో పక్కా ఇప్పుడు బీజేపీ వచ్చి వాళ్ళ ద్వారా ఇంకా డెవలప్ అవ్వాలి కలజాత. వెస్ట్ బెంగాల్ అనేది ఈ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్, బంగ్లాదేశ్ ప్రాబ్లమ్స్ అన్ని, బార్డర్ ఇష్యూస్ అన్ని క్లియర్ అవుతాయి. చాలా మంచిది, చాలా బెనిఫిట్ ఫర్ మన నేషనల్ ఇంట్రెస్ట్. బికాస్ మన నేషనల్ సెక్యూరిటీతో చాలా ఇబ్బంది వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్ వల్లే. మన బంగ్లాదేశ్ అనే వాళ్ళు లోపల ఇండియాలోకి ఎంటర్ అవుతున్నారు ఇల్లీగల్గా. మనకి రావాల్సిన దగ్గర వాళ్ళు తీసేసుకుంటున్నారు. ఎక్కువ జనం రావడం వల్ల మనకి ఏమైనా ఫ్రీ బీస్ వచ్చినా అనుకుంటాం, రేషన్ అయినా వచ్చినా సరే వాళ్ళు దాని మీద ఆ ఓటు హక్కు వల్ల వాళ్ళకి కూడా అలాంటివి వెళ్ళడం వల్ల మనకు సప్లై అనేది తక్కువైపోతుంది. సో వెస్ట్ బెంగాల్లో బీజేపీ రావాలి. బికాస్ ఈసారి బీజేపీ వస్తే మనకు బంగ్లాదేశ్ అండ్ ఇండియా బార్డర్ ఇష్యూస్ కూడా క్లియర్ అవుతుంది. అక్కడ బార్డర్ ఫెన్సింగ్ అనేది అన్ని స్టార్ట్ అవుతుంది. సో మార్పు అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతిసారి ఒకే పార్టీ రూలింగ్లో ఉండకూడదు. అలా రెవల్యూషన్ అనేది వస్తూ ఉంటేనే మనకు కొత్తదనానికి మనం ఆశపడుతూ ఉంటాం. సో ఇది గైస్ ఎందుకు చెప్తున్నానంటే మనం మాస్టర్స్ చదవడానికి వెళ్ళినా మనకు జాబ్స్ కావాలన్నా సరే మన పొలిటికల్గా కొంచెం నాలెడ్జ్ అనేది ఉండాలి. ఇక్కడ అవుతున్న విషయాల వల్లే మన ఫ్యూచర్ అనేది డిసైడ్ అవుతుంది. మన ఫ్యామిలీస్ అనేది ఇక్కడ ఉంటాయి. మనం హైయర్ స్టడీస్ మనం వేరే కంట్రీస్కి వెళ్తాం, బట్ మన ఫ్యామిలీస్ ఇక్కడే ఉంటాయి. రేపొద్దున మనం మళ్ళీ రిటర్న్ వచ్చినా సరే మనం ఇక్కడే మన ఇల్లు అనేది ఉంటుంది. సో ఈ పొలిటికల్లో అయిన రెవల్యూషన్ వల్ల మా తమిళనాడు స్టేట్స్ కన్నా ఇటు వెస్ట్ బెంగాల్ కన్నా మన ఇండియాకి ఇంపార్టెంట్గా చేంజ్ అనేది కావాలి. ఎక్కడ గెలిచినా ఎవరు గెలిచినా గెలవకపోయినా మన ఇండియా పరంగా, సెక్యూరిటీ పరంగా, మనకి ఫైనాన్షియల్ పరంగా, మన ఫ్యామిలీస్ ఫ్యూచర్ అనేది, మన జాబ్స్ అన్నిటికీ ఇంపాక్ట్ చూపిస్తుంది.
సో ఎవరు గెలిచినా గెలవకపోయినా మన దాంట్లో మనకు ఎంత బెనిఫిట్స్ వస్తున్నాయి, వాళ్ళ వల్ల మన ఫ్యూచర్ అవే చూసుకోవాలి. సో అలానే మీరు కూడా ఓటేయండి. ఇటు ఆంధ్ర తెలంగాణ ఆల్రెడీ అయిపోయింది ఎలక్షన్స్. సో ఫ్యూచర్లో ఎలా ఉంటుందో, తర్వాత నెక్స్ట్ స్టెప్ అనేది ఎలా ఉంటుందో నెక్స్ట్ వచ్చే రెవల్యూషన్ ప్రకారం ఉంటుంది. సో ఇవే గైస్. మళ్ళీ ఈ రోజు యాక్చువల్గా సెకండ్ వీడియో ఇది. నా ఆల్రెడీ ఫస్ట్ వీడియో ఆల్రెడీ పోస్ట్ చేస్తాను మార్నింగే. బట్ ఇప్పటికిప్పుడు నాకు రిజల్ట్స్ అనేది తెలిసినప్పటి నుంచి కొంచెం వీడియో పోస్ట్ చేద్దాం అని చేశాను. టీవీకే గెలవడం, నెక్స్ట్ వెస్ట్ బెంగాల్లో బీజేపీ గెలవడం. సో దానివల్ల అక్కడ ఉన్న స్టూడెంట్స్ అయినా జాబ్ హోల్డర్స్ కింద చాలా యూస్ఫుల్ అవుతుంది. కొత్త రెవల్యూషన్, కొత్త గవర్నమెంట్, కొత్త రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, లైఫ్ స్టైల్ కూడా మారే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇది గైస్. థ్యాంక్ యూ. మీరు చేయాల్సింది డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ డూ ఫాలో ఇన్ ఇన్స్టాగ్రామ్ ఆల్సో గైస్. థ్యాంక్ యూ. బై. చూస్.